ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ కూడా సంతోషంగా ఉన్న వాళ్ళందరూ రెండు చేతులు పైకెత్తి ప్రభువుని అనుసరిద్దాం. హల్లెలూయా. సరే, యాక్చువల్గా మరి మంచి స్తుతి కీర్తన లేదంటే ఆదరణ కీర్తన చెప్పాలని అనుకున్నాను. కానీ ఈ మధ్యకాలంలో ఒక సంఘటన అనుభవపూర్వకంగా మరలా నన్ను దీనిలోనికి నడిపించింది, కీర్తనలోనికి. ఎందుకంటే కొన్నిసార్లు మనం మాట్లాడే మాటలు మన ఆధ్యాత్మిక జీవితానికి చాలా నష్టాన్ని కలుగు చేస్తాయి. ఒక సంభాషణ జరిగిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత డైలీ డివోషన్లోని చదువుతున్నప్పుడు ఈ మాట నాకు అంటే ఆ రోజు నాకు 39వ కీర్తన నేను అలా తీసిన వెంటనే నాకు ఈ మొదటి మాట కనిపించింది. నా నాలుకతో పాపం చేయకున్నట్లు నా మార్గములు జాగ్రత్తగా చూచుకుందును, భక్తిహీనులను ఎదుటినున్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకుందును అనుకుంటుని. మొదటి మాట నాకు చాలా ఆ మాట మొదటి లైన్ 2 లైన్లు చదివినప్పుడు నాకు చాలా హృదయంలో చాలా బాధ అనిపించింది. దావీదు చాలా ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతంలో ఉన్నాడు. నా నాలుకతో పాపం చేయకున్నట్లు నా మార్గాలను జాగ్రత్తగా చూచుకుందని అనుకుంటున్నాను. మన దినములో ప్రతిదినము అనేకమైన విషయాలు మనం మాట్లాడుతూ ఉంటాం. మన దినచర్య అంతట్లో కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. నా నాలుకతో పాపం చేయకున్నట్లుగా నా మార్గములు జాగ్రత్తగా చూసుకుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎంతో పరిచయం చేస్తాం, దేవుని కొరకు ఎంతగానో మనం సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం. కానీ ప్రతి దినము కూడా మనం మాట్లాడుతున్న ప్రతి మాటను కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దావీదు అంటున్నాడు, నా నాలుకతో పాపం చేయకున్నట్లుగా నా మార్గాలను జాగ్రత్తగా చూసుకున్నాను. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుందంటే బహుశా ఈ మాట ముందుగానే ఒకవేళ దావీదుకి ప్రత్యక్షత కలిగిందేమో. పాపం వల్ల వచ్చే జీవితము మరణము, నా నాలుకతో పాపం చేయకున్నట్లుగా నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అంటున్నాడు. కాబట్టి ఆ సంభాషణ జరిగి నేను ఇంటికి వెళ్ళి తీసినట్టునే ఇందులో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటంటే నేను పాపం చేయకున్నట్లుగా జాగ్రత్తగా ఉంటాను, భక్తిహీనులను ఎదుటిన్నప్పుడు నేను చిక్కము, ఆ మాట చదవండి ఒకసారి, చిక్కం పెట్టుకుంది ననుకుంటిని. పెట్టుకోలేదంట, ఏదైందంట, చిక్కం పెట్టుకుంది అనుకుంటుని. అనుకోవడానికి చేయడానికి చాలా తేడా. నాకు ఈ మొదటి మాట నా హృదయాన్ని చాలా తాకింది. నేను అనుకున్నాను, చాలా ఎక్కువగా మనం మాట్లాడుతూ ఉంటాం ఉదయం లేచిన కాడి నుంచి. ఈరోజు ఉదయకాలం అసలు మగవాళ్ళు ఎక్కువ మాట్లాడతారు, ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడతారని సెర్చ్ చేశాను. ఎవరు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారో చెప్పండి మీ అంచనా ప్రకారం. అదేం కాదు, అంటే ఎక్కువ అంటే కొంచెం మాత్రమే అంట. అది కూడా కన్ఫర్మేషన్ కాదు. 11,500 ఎంతో మగవాళ్ళు మాట్లాడుతారంట, 13,500 మాట్లాడతారంట ఆడవాళ్ళు రోజు మొత్తంలో మాటలు, ఒకవేళ మాట్లాడితే కంటిన్యూస్గా. సో కాబట్టి ఏదన్నా ఆధిపత్యం మీదే ఎక్కడన్నా, కాబట్టి అది సమస్య లేదు. కాబట్టి స్త్రీలు ఎక్కువ మాట్లాడతారని నేను చెప్పడం కన్నా స్వల్పంగా మాట్లాడటానికి నేను ఇష్టపడతాను. ఎందుకంటే కొద్దిగా మాట్లాడినా మగవాళ్ళు కొద్దిగా గట్టిగా మాట్లాడతారు. ఆడవాళ్ళు మాట్లాడారంటే పెదవులతో మాట్లాడు కానీ భావాలతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఆ భావాల్లోనే చాలా అంతరార్థం ఉంటుంది. ఎంత అంతరార్థం ఉంటుందంటే ఎంతటి వాడైనా కూర్చోవలసిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా నాలుకతో పాపం చేయకున్నట్లుగా నేను జాగ్రత్తగా చూచుకుంటున్నాను అన్నాడు. తర్వాత చూడండి, ఎందుకంటే పాపము అన్నది మరణానికి దారితీస్తుంది కాబట్టి. అందుకే చూడండి, ఎక్కువ మాట్లాడడం వల్ల సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనంలో మాట ఉంటుంది చూడండి. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన పెదవులు మూసుకున్నాడు. విస్తారమైన మాటల్లోనే దోషముండక మానదు. అనేకమైన విషయాలు ఉదయకాలం నుంచి సాయంత్రంగా మాట్లాడుతుంటాం. మాట్లాడేది ఏదన్నా కూడా సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మాత్రం మాట్లాడితేనే చాలా ప్రాముఖ్యమైనది అవసరము. విస్తారంగా ఏ విషయమైనా కూడా దావీదు కొన్ని సందర్భాలనంట చాలా మౌనంగా ఉన్నాడంట. అది మంచి విషయమైనా ఇతరులకు చెప్పడానికి మౌనంగా ఉన్నాడంట. ఎందుకంటే కొన్నిసార్లు చూడండి, మత్తయి సువార్త అంటే కొన్నిసార్లు మన మాటల్ని అపార్థం చేస్తారు, లేదంటే చెడ్డగా కూడా చేస్తారని ఉంటుంది చూడండి. దాని కొరకు మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం చూడండి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి,
ఉమ్, ఉమ్. చాలు. కొన్నిసార్లు అంటే ఈ సందర్భాన్ని నేను ఎందుకు తీసుకున్నానంటే, కొన్నిసార్లు ఇతరులకు జ్ఞానం కలిగించాలని మనం చెప్పినా కూడా వారు ఎలా చేస్తారంటే, అవసరమైతే మనం చెప్పిన వాటిని తిరగమరగా చేసి మనల్ని ఏం చేస్తారంటే అబద్ధంగా మారుస్తారు. లేకపోతే మన మీద ఏం చేస్తారంటే విరోధ భావంగా ఒకటి క్రియేట్ చేస్తారు. ఇంకా అవసరమైతే దాన్ని ఏం చేస్తారు తెలుసా, ఒక తప్పుగా కూడా చిత్రీకరిస్తారు మనల్ని. నేను ఒక వ్యాఖ్యానంలో చదివి మీకు ఈ మాట చెప్తున్నాను నేను. కాబట్టి మనం కొన్నిసార్లు వ్యక్తిని గ్రహించి మాట్లాడడం కూడా చాలా ప్రాముఖ్యం. లేకపోతే చాలా ఇబ్బందులను కూడా మనం గురవుతూ ఉంటాం. కాబట్టి ఎందుకంటే నేను ఈ మాట నేను చదివి నేను ఎప్పుడైతే అక్కడ కొంత సంభాషణ జరిగితే ఇంటికి వెళ్ళిన వెంటనే ఈ మాట ప్రభు నాతో ఏమాలంటే, నీ మార్గాలు జాగ్రత్తగా చూసుకో, పాపంలో పడిపోకుండా. దేవుడు అందరితోనే మాట్లాడండి, కొంతమందితోనే మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే వినడానికి ఇష్టపడే వారితోనే దేవుడు మాట్లాడతాడు, ఆచరించడానికి ఇష్టపడే వారితో మాట్లాడుతాడు. నిన్న మొన్న మరి దేవుని సేవకులు 10 సార్లు చెప్పారంట ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు, కానీ వారు ఏం చేయలేదు, నిరాకరించారంట. మధ్యలోనే వాళ్ళు రాలిపోయారని చెప్పాను. నేను ఇంకో మాట కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. నిన్న మొన్న వాక్యం చాలా అంటే దేవుని మహిమ కొరకు చెప్తాను. వాక్యం వెనక నుంచి నాలో దేవుడు ఒక గొప్ప నూతనమైన కార్యాన్ని కూడా చేశాడని నమ్ముతున్నాను. హల్లెలూయా. మొన్నటి దినాన్ని శుక్రవారం వాక్యం చెప్తున్నాడు మాట చెప్పారు. ఏంటంటే అక్కడ సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు తన భార్య వారందరూ కూడా, లోతు భార్య ఏం చేస్తుందంటే తడువు చేస్తుందని ఒక మాట చెప్పారు. ఈ రోజుల్లో చాలామంది కూడా కొన్ని విషయాల్లో తడువు చేస్తున్నారు. ఆ మాట అంటే చాలా విషయం చెప్పారు, కానీ ఆ మాట నా హృదయాన్ని చాలా హత్తుకుంది. ఏంటంటే తడువు చేయడాన్ని బట్టి ఏం చేస్తుంటే కొన్నిసార్లు మన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాము. తడువు చేస్తూ ఉంటుండగా ఏమైందంటే లోతు భార్య ఏమైంది, ఉక్కు స్తంభం అయిపోయింది. ఒకవేళ ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు ముందుకెళ్ళమని చెప్తున్నా ఒకవేళ తడువు చేస్తే ఒకవేళ దేనికి పనికి రాకుండా నిరుపయోగంగా మిగిలిపోతావేమో ఒకసారి ఆలోచించు. ఇక్కడ మన మీటింగ్స్ అయ్యాయి కదా, అగస్టిన్ జగప్ కుమార్ గారు అని ఒక ఆయన వచ్చారు. ఆయన పరిచయం చేస్తున్న దినాల్లోని ఒక ఆయన దగ్గరికి వచ్చారంట. వచ్చి ఈయన పరిచయకి వెళ్తున్నాడంట. ఒక 60 సంవత్సరాలు ఆయన వచ్చానంట, బాబు దేవుడు నీ లాంటి యవ్వన వయసులో ఉండేటప్పుడు నేను పరిచయం చేయమన్నప్పుడు నేను చాలా తడువు చేశాను, నిర్లక్ష్యపరిచాను అనేసానంట. ఆయన గట్టిగా ఆయన పట్టుకొని ఏడుస్తూ, నువ్వు ఎక్కడ కూడా తడువు చేయదు బాబు, వెంటనే బయలుదేరన్నారంట. హల్లెలూయా. తడువు చేయటం అన్నది ఆధ్యాత్మిక జీవితానికి చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. ఒకవేళ దేవుడు చేయమనడానికి నీకు 10 సార్లు ప్రేరేపిస్తే దాన్ని చేయడానికి నువ్వేమాత్రం కూడా వెనకాడొద్దు, ముందుకు వెళ్ళు. సరే, నేను సబ్జెక్టులకు మళ్ళీ వస్తాను. నాలుకతో పాపం చేయకున్నట్లుగా నా మార్గాలు నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఇంకొక ఆయన ఒక మాట చెప్పాడు. ఏంటంటే ఒకవేళ నేను మాట్లాడింది సరైనది అని నువ్వు ఎప్పుడు అనిపిస్తే ఒకరోజు ఒక పని చేయి, ఒక టేప్ రికార్డర్ ఏదో పెట్టుకొని ఈ రోజంతా నువ్వు మాట్లాడి రికార్డింగ్ చేసుకో. సాయంత్రం అన్నీ ఆన్ చేసుకుంటే ఒకవేళ నువ్వే తలదించుకున్నట్టుంటే వాటన్నిటి విషయమే ప్రార్థన చేయి. ఆయన సలహా ఏం చెప్పాడంటే, ఒకవేళ 100% నువ్వు తప్పు మాట్లాడితే ప్రభు సన్నిధిలో 100 మాటలు బట్టి ప్రభువా నన్ను క్షమించు, నేను ఈరోజు చాలా పెద్దమైన మాటలు మాట్లాడిన ప్రభుని ప్రార్థన చేస్తే రేపటికంటే ఒక 20% తగ్గుతుందంట. అలా కొంతకాలం ప్రార్థన చేసినప్పటికి పూర్తిగా నువ్వేమవుతావు, సరిచేయబడతావంట. కాబట్టి ఇలాంటి అనేకమైన నేను అంటే ఈ మాట చదివిన తర్వాత చాలా దైవ సేవకులకు మాటలు చూశాను, దేవుని వాక్యాన్ని కూడా పరిశీలించినప్పుడు నాకేమనిపించిందంటే, ఎక్కువ మాట్లాడడం అన్నది ఏం చేస్తుందంటే పాపంలోనికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మనం పాపం దేంతో చేస్తామంటే ఏదేదో అనుకుంటున్నాం, సినిమాలు చూడడాన్ని బట్టో లేకపోతే వేరే ఇతరతలను బట్టి అవన్నీ బహిరంగ కనిపించేవి. కాకపోతే నోటితో మాట్లాడడం అనేది ఏంటంటే మనకు కనిపించకుండా మనం ఏం చేస్తాం, ఇతరులను దూషించడం ద్వారా, ఇతరుల మీద నేరం మోపడం ద్వారా, లేనిపోని ఆరోపణలు చేయడాన్ని బట్టి ఇవన్నీ కూడా మన నాలుగుతో మనం ఏం చేస్తున్నాం, పాపం చేస్తున్నాం. అందుకే దావీదు అన్నాడు, నా మార్గాల్లో నేను ఏం చేస్తున్నాను, మొదటి విషయంలో సరిగ్గానే ఉన్నాడు కానీ, అంటే క్షమించండి దావీదు సరిగ్గా ఉన్నాడు కానీ రెండో విషయంకి వచ్చినడికి భక్తిహీనులు ఎదుట ఏం చేయలేపడంట, పెట్టుకుందాం అనుకుంటున్నప్పుడే కూడా కొన్నిసార్లు మన జీవితంలో ఏంటో తెలుసా, ఎంత మాట్లాడకూడదు అనుకున్నా కూడా అవతల ప్రవర్తన మనం ఏం చేస్తుందంటే మాట్లాడేటట్టుగా చేస్తూ ఉంటుంది. నేను ఓన్లీ రెఫరెన్స్ చెప్తాను, తర్వాత మీరు అవకాశం ఉంటే ఇంటికి వెళ్ళి చూసుకోండి. 2 సమూయేలు గ్రంథంలోని కూడా మీరు చూసినట్లయితే 21వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 2 సమూయేలు గ్రంథంలోని మీరు చూసినట్లయితే క్షమించండి, 1 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం చదవమ్మా.
మొదటి సమూయేలు 22:23-22. దావీదు ఉమ్, 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 చాలమ్మా. ఈ విషయం అంతా కూడా మీరు మొదటి సమూయేలు గ్రంథం 21-22 అధ్యాయంలో చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ దోయేగు అని ఒక వ్యక్తి ఉంటాడు. దాన్ని గ్రహించక దావీదు ఏం చేస్తాడంటే అనేకమైన విషయాలు అక్కడ మాట్లాడుతుంటే ఇవన్నీ జాగ్రత్తగా తీసుకెళ్ళి ఏం చేస్తాడంటే సౌలు దగ్గర సమర్పిస్తాడు. ఆ తర్వాత ఏటవుతుందంటే ఒక యాజకుడి ఫ్యామిలీ అంతా కూడా ఏటవుద్ది, మరణానికి కారణం అవుతాడు. సో కొన్నిసార్లు మనం సంభాషిస్తున్న సంభాషణలో కూడా ఎదుటిగా చుట్టూ ఎవరున్నారో వారు చూసి మనం ఏం చేయాలా, సంభాషణ చేయాలా. మనం పాపానికి కారణం అయ్యేటట్టుగా ఇతరులను ఏం చేస్తుంటాం అంటే నష్టంలో తోసేస్తుంటాము. కాబట్టి భక్తిహీనులు మొదటి ఉన్నప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్తగా చిక్కము పెట్టుకొందును ననుకుంటుని. కాబట్టి చూడండి, భక్తిహీనుల యొక్క స్వభావాన్ని కూడా నేను 2-3 విషయాలు మీకు చూపిస్తాను. చూడండి, ప్రసంగి గ్రంథము 8:13 చూడమ్మా. ప్రసంగి గ్రంథం 8:13. చాలమ్మా. భక్తిహీనులకు ఉన్న మొదటి లక్షణం ఏంటంటే దేవుడి సన్నిధి అంటే నీకు భయం లేదు అంటే నువ్వు ఇంకేమీ డైరెక్ట్గా నీకు మనకు మార్కులు వేసుకోవచ్చు. ఏంటి మనం భక్తిహీనులు అంటే ఏంటి అసలు? భక్తిహీనులు అంటే ఎవరండి? భక్తిహీనులు అంటే మీకు ఇంకా ఎంత ముందు కూడా ఒకసారి చెప్పినట్టున్నాను, మళ్ళీ మార్చేయండి. రక్తహీనులు అంటే ఎవరు? రక్తం తక్కువ ఉన్నోళ్ళు, లేనోళ్ళు కాదు, లేకపోతే మనం పరలోకం వెళ్ళిపోవడమే. రక్తహీనులు అంటే రక్తం తక్కువ ఉన్నోళ్ళు. భక్తిహీనులు అంటే భక్తి లేకపోవడం అర్థం కాదు. మందిరానికి వస్తారు, ఆరాధన చేస్తారు, అన్నీ చేస్తారు, వాళ్ళు ఏముండదు, భక్తి రేషియో తక్కువ ఉంటుంది. యేసుప్రభు ఏమన్నారు, 30%, 60%, 30 కన్నా తక్కువ ఉంటారు వీళ్ళు. భక్తి ఉంటే మినిమం ఏముంటుంది, 30 మార్కులన్నా ఉంటాయి. ఇంకా కిందకు ఉన్నారంటే వాళ్ళంతా 29. వీళ్ళు భక్తిహీనులు. వీరికి ఏముండదు, దేవుని భయం లేకపోయిన వారిని ఎవరంటారంటే భక్తిహీనులు అంటారు. నీకు దేవుని భయం లేదా, నువ్వు ఎక్కడున్నావు అంటే భక్తిహీన స్థితిలో ఉన్నావు. దినమంతా చూడండి, 10:4 చూడండి, కీర్తన 10:4. వీరు భక్తిహీనులే కాదు, కానీ వీళ్ళు ఇంకోటి కూడా ఉంటుందంటది, దుష్టత్వం కూడా ఉంటుందంట. సో కాబట్టి భక్తిహీనులు ఎవరంటే వారు మొట్టమొదటిగా ఏంటంటే దేవునికి భయపడరు. వాళ్ళు ఏం చేయాలనుకుంటే వాళ్ళు చేస్తారు, వారు ఏం మాట్లాడాలనుకుంటే మాట్లాడతారు, వారు ఎలా ప్రవర్తించాలనుకుంటే అలాగా ప్రవర్తిస్తారు భక్తిహీనులు. ఇంకా 2-3 విషయాలు నేను చూపించి నేను ముగిస్తాను. చూడండి, 109:2 చూడమ్మా, కీర్తన. నన్ను చెరపవాలని భక్తిహీనులు. భక్తిహీనులకు ఇంకో లక్షణం ఏంటి తెలుసా, మనుషుల్ని చెరిపేస్తారు. ఏం చేస్తారు, ఈ భక్తిగా ఉన్న జీవితాలను ఏం చేస్తారంటే చక్కగా వెళ్ళి కూర్చుని వాళ్ళకి లేనిపోని చెప్పి, ఎందుకు నువ్వంతా ప్రతి ఆదివారం వెళ్ళాలంటావా మందిరానికి, ఏంటి అన్నీ పాస్టర్ గారు చెప్పినట్టే చేయాలా, మన సొంత ఆలోచనలు ఏముండవా, అంతా ఆధ్యాత్మిక నాయకులు చెప్పినట్టు, లేకపోతే అన్న చెప్పినట్టే చేయాలా, ఈ చెల్లి చెప్పినట్టే చేయాలా అని ఆలోచనలు పెడుతుంటారు. భక్తిహీనులకు ఉన్న లక్షణాలు నేను చెప్తున్నాను. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా చేరినా, లేకపోతే అలాంటి మనలో ఏమైనా కనిపించినా మనం ఏం చేయాలంటే వెంటనే సరి చేసుకోవాలి. రెండోది, చెరిపే లక్షణాలు ఉంటాయి. మొదటి, దేవుడు భయపడదు. రెండోది, చెరిపే లక్షణాలు ఉంటాయి. మూడోది చూడండి, సామెతల గ్రంథం 12:5 చూడమ్మా. అది ముందు ఏం చేస్తారు, దేవుడి భయం ఉండదు, తర్వాత చెరిపేస్తారు. అలా ఆలోచనలు ఎలాగుంటాయి, మిమ్మల్ని మోసంలో పడేస్తాయి. మొట్టమొదటి మోసంలో ఎవరు పడిపోయారు బైబిల్లోని? మోసకరమైన ఆలోచన చెప్పింది వచ్చి, చక్కగా ఏం ఆలోచన చెప్పింది, నువ్వు దేవతలాగా అయిపోతావు అన్నారు. అంతే. నువ్వు వ్యాపారం చెయ్యు, ఎవరు చెప్పారు, పర్లేదు, 3 రూపాయలు కాకపోతే రూపాయి వడ్డీకి ఏటవదు నీకు, ఎవరు చెప్పారు వడ్డీ వ్యాపారం చేయకూడదని? అలాగే చెప్తారు వాళ్ళు. అంటే బైబిల్లో ఉంది కదంటే అది పాత నిబంధన గ్రంథం, అది కొత్త నిబంధన గ్రంథం కాదు. ఒక సేవకుడు చెప్తున్నాడు, ఇలాంటి సలహాలు ఇస్తుంటారు మీకు. రూపాయికి ఇచ్చినాడు, తర్వాత రూపాయి వచ్చిన తర్వాత ఏం చేస్తారు, 2 రూపాయలు కూడా ఇవ్వడానికి వెయిట్ అవుతా వెనకాడ. మొదట ఏం చేస్తారంటే భక్తిహీనులు నిన్నేం చేస్తారో వారికి దేవునికి భయపడరు మొదట, తర్వాత చెరిపేస్తారు, తర్వాత ఆలోచనలు ఇస్తారు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే భక్తిహీనులు ఏం చేస్తారంటే మన జీవితాన్ని చక్కగా పాడు చేస్తూ ఉంటారు.
తర్వాత ఇంకో మాట చూపిస్తుంది. యెషయా గ్రంథము 57:20. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు. సముద్రం దగ్గరికి వెళ్ళారు ఎవరన్నా ఎప్పుడన్నా? ఏం చేస్తుంటుంది అది? సముద్రంలో స్నానం చేస్తుంటే దాంట్లో ఉన్న పడేసిన చెత్త అంతా తీసుకొచ్చి భక్తిహీన లక్షణాలు చెప్తున్నాను మీకు. కాబట్టి భక్తిహీనులతో మనం ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఈ ఈ ఈ స్వభావాలు కానీ నాలో ఉంటే, ఒకవేళ ఈ స్వభావాలు కానీ మనలో ఉంటే, మనం వెంటనే ఏం చేయాలంటే భక్తిహీనులు అయిపోకుండా మనం ఏం చేయాలి? మనల్ని సరి చేసుకోవాలి. నేను మొదటి మాట నేను మరలా చెప్తాను, నా నాలుకతో పాపం చేయకున్నట్లుగా నేను ఏం చేస్తాను? జాగ్రత్తగా ఉన్నాను. కానీ భక్తిహీనులు ఎదురైనప్పుడు నా నోటికి ఏం పెట్టుకోలేకపోయాను? చిక్కం పెట్టుకుంది అనుకుంటుని. అనుకోవడం అన్నది కొన్ని సందర్భాల్లో చాలా ప్రాముఖ్యమే, కానీ కొన్నిసార్లు మన ఆధ్యాత్మిక జీవితానికి ఏం చేస్తుంది సార్, చాలా ఓర్పుతో ఉండడం చాలా అవసరం. కొంతమందితో చక్కగా కొంతవరకు మాట్లాడితేనే చాలా మేలు. విస్తరించి మాట్లాడడం వల్ల ఏటవుతుందంటే మనకు తెలియకుండానే ఎవరో ఒకరిని దూషించడానికి గాను, ఎవరో ఒకరిని లేకపోతే నేరం మోపడానికి గాను, లేకపోతే ఎవరో ఒకరిని ఏదో అనడానికి మనకి ఏమవుతుందంటే ఆస్కారం కలుగుతూ ఉంటుంది. కొంతసేపు మాట్లాడితే అర్థమైపోద్ది వాళ్ళు భక్తిహీనులా భక్తులా అనేసిన విషయం. అలాగే మీకు అర్థం అవ్వట్లేదు అని అంటే సేమ్ జాబితాలోకి వెళ్ళిపోయిన అర్థం నువ్వు కూడా. అర్థమైనప్పుడు ఏం చేస్తా, ఇంకా అది వద్దులేండి, ఆ విషయం ఎందుకు తర్వాత మాట్లాడుకుందాండి అనండి, లేకపోతే వేరే విషయానికి జంప్ అయిపోతుండాలి. కాబట్టి ఇంకొక మాట చూడండి, తమ్ముడు వచ్చిన పెట్టినా ఒకసారి 52 చూడండి. కీర్తనలు 12:4 చదవండి. కీర్తనలు 12:4. మా పెదవులు మావి. అది నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి దేవుడు ఎవడనేటట్టుగా నువ్వు మాట్లాడుతావు. దేవుడు ఎవరన్నా చెప్పండి బైబిల్లోని. ఫరో అన్నాడు యెహోవా ఎవడు అనేసి. ఇప్పుడు మీరు మాట్లాడేదాన్ని బట్టి దేవుడు ఎవడని నువ్వే సంకేతం ఇస్తావన్నమాట. ఫరో ఏమన్నాడు? యెహోవా ఎవడు అన్నాడు, ఎంత ఒకటే మాట. ఇప్పుడు అక్కడ చూడండి, మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడు అని వారు అనుకుందరు. నేను ఎందుకు ఇద్దరిని పెట్టాను అంటే భార్యాభర్తల్ని కొన్నిసార్లు భార్యాభర్తలు గొడవడుకున్నాను సార్, నువ్వెంత అంటే నువ్వెంత అంతే, ఇంక అసలు ఎక్కడ తగ్గే ప్రసక్తే ఉండదు అంతే. ఇంక అసలు అలా సంభాషణ చేసుకునేటప్పుడు అంట దేవుడు మాకెవ్వరు అనేటట్టుగా మనం ఉంటామంట. ఒకవేళ భార్యాభర్తలు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క చెల్లెలు అవ్వచ్చు, ఒకవేళ ఇద్దరు పోట్లాడుకున్నది, ఒక ఆధ్యాత్మిక సంబంధమైన ఇద్దరు పోట్లాడుకుంటుంటే మీరు ఏం సంకేతం తెలియజేస్తున్నారంటే దేవుడండి ఎవరండి, మాకు దేవుడితో మాకేమీ సంబంధం లేదు. కాబట్టి నేను ఒక మాట చెప్తాను, మా నాలుకతో నేను పాపం చేయకున్నట్లుగా నా మార్గాన్ని నేను చేస్తున్నాను, జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ఒకవేళ ఎదుటివారు నీతో పోరాడుతున్నా, ఒకవేళ ఎదుటివాళ్ళు నీ మీద దోషణ చేస్తున్నా జాగ్రత్తగా మౌనంగా ఉండడం నేర్చుకో. రెండోది అంటే భక్తిహీనుని ఎదుటి ఉన్నప్పుడు నువ్వేం చేయాలా అనుకుంటున్నాను. ఇది ఒక మాట ఏమంటారా, దావీదు జీవితంలో గొప్ప సీక్రెట్ అంటే తన మార్గాల్లో పాపం చేయకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. రెండో సీక్రెట్ మనకు చెప్పాడు ఏంటంటే భక్తిహీనులు ఉన్నప్పుడు నువ్వేం చేయమన్నాడు, పెట్టుకుందని అనుకుంటున్నా ఆయన చెప్పాడు. ఆయన మనకు చెప్పేశాడు కాబట్టి మనం ఏం చేయాలా, పెట్టుకోవాలి. కాబట్టి మరి ఈ విషయాన్ని నేను ఎందుకు ప్రస్తావన తెచ్చాను అంటే నా హృదయంలో నన్ను దేవుడు చాలా విషయాల్లోని నన్ను మార్చడానికి దేవుడు నాతో మాట్లాడి మీతో పంచుకోవాలని ఆశపడ్డాన్ని బట్టి. ఎందుకంటే నీకు ఎంత నాలుగు ఉండొచ్చు, కొంతమంది తెలుసా మీకు ఇచ్చింది తెలుసా, వాళ్ళు పెద్ద ఫైటింగ్లు ఆడేసి గొడవలు అనుకుంటే చూసారా ఎలా చెప్పాను సమాధానం, నువ్వు చెప్పిన సమాధానం కాదు, అవతోడు తగ్గించుకున్నట్టే దేవుని బట్టి తగ్గించుకున్నాడు అంతే. చెప్పడం రాక కాదు సమాధానం అవతలకి. ఎలా చూసారా ఎలా చెప్పాను సమాధానం, అదేమీ కాదు, మా నాలుకలు మావి, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడో నువ్వు అనుకుంటున్నావు, మాకు ప్రభువే దిక్కు అని అవతలు అనుకుంటున్నారు. నాకు ప్రభువే దిక్కు, నా 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 పక్షమును వ్యాజ్యమాడువాడు దేవుడే అనేసని అవతలు ఊరుకుంటున్నారు అంతే. నువ్వేమనుకుంటున్నావు అంటే నాకు ప్రభు ఎవడని నీ మాటల ద్వారా సంకేతాన్ని ఇస్తున్నావు. ఒకవేళ నువ్వు అలా మాట్లాడుతున్నావు అని అంటే అర్థం ఏంటంటే నాకు ప్రభువు ఎవడు, ఇండైరెక్ట్గా నువ్వు పెదవులతో అదే చెప్తున్నావు. ఒకవేళ మాటలు అవతల వ్యక్తి సైలెంట్గా ఉన్నాడంటే అర్థం ఏంటంటే నాకు ప్రభువే దిక్కుని అవతల వ్యక్తి తెలియజేస్తున్నాను. ఈ రెండు విషయాలు బాగా గుర్తుంచుకోండి. మీ మార్గాలని ఆధ్యాత్మిక జీవితంలోని పాపం కలుక్కున్నట్లుగా మీ నాలుకని చాలా జాగ్రత్తగా రోజు ఉదయం లేచిందంటే నాలుకను ఒకసారి చూసుకోండి, దానికి చెప్పండి నువ్వు జాగ్రత్తగా మాట్లాడే బాబు, నా ఆధ్యాత్మిక జీవితం పాడైపోతుంది.
లేదా రోజంతా ఒక రోజు రికార్డింగ్ చేసుకోండి. ఆయన మాట చెప్పినప్పుడు ఒక 10 నిమిషాలు కానీ రికార్డింగ్ చేసి పెడితే ఎలా ఉంటుందని ఆ మాటలు అనిపించింది. రోజంతా రికార్డింగ్ చేసుకుని మరుసటి రోజు ఆలకించండి మీ మాటలు. మీకు నాకు ఏది అసహ్యం అనిపించలేదని అంటే నువ్వు చాలా ఆధ్యాత్మికంగా ఉన్నావు. కొంతమంది అవునండి నాకేం అసహ్యం అనిపించలేదంటే రెండో రకం ఉంటారు. వాళ్ళు మాట్లాడిన చెడ్డగా ఉన్నా కూడా వాళ్ళకి అసహ్యం అనిపించదు కొంతమందికి. ఇంకా వాళ్ళు మనం ఏం చేయలేము. అది ఏ జాతి అంటే రెండో జాతి, భక్తిహీన జాతి. కాబట్టి నేనేమన్నాను అంటే 24 అవర్స్ రికార్డింగ్ చేసి పెట్టుకొని ఒకసారి ఆలకించండి. ఒకవేళ పశ్చాత్తాపం కలిగి నేను మరలా చెప్తాను. ఆ 39వ కీర్తన మొదటి మాట, నా నాలుకతో పాపం చేయకున్నట్లుగా నా మార్గాన్ని జాగ్రత్తగా చూసుకున్న ఆ మాట చదివిన వెంటనే నేను ఏడవడం మొదలుపెట్టాను. ఎందుకని అంటే నా హృదయం చాలా బాధ అనిపించింది. ప్రభా ఎందుకు వ్యర్థమైన సంభాషణ చేస్తాను, ఎందుకు ఇంకా ఈ విషయం తెలుసా, ఎక్కువ సమయం మాట్లాడడం కన్నా దేవునితో మాట్లాడడం నేర్చుకో, దేవునితో సహవాసం చేయడం నేర్చుకో. వారితో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఒకవేళ భక్తిహీన సంబంధమైన దాన్ని ఏమంటారు మాటలు వస్తున్నాయి అనుకో, అక్కడ నుంచి నువ్వేం చేయాలి, పక్కకి తొలగిపో. నీ హృదయంలో ఉన్న వేదన, బాధన, దుఃఖం అంతా కూడా ఎక్కువ శాతం మనుషుల కన్నా దేవునితో చెప్పడం నేర్చుకో. మనుషులతో ఎక్కువ చెప్పినా కూడా ఒక ఆయన ఏం చెప్పాడు అంటే, నీకు సంతోషకరమైన విషయాలు కూడా ఎక్కువ ఎదులతో పంచుకుంటానంట. కొన్నిసార్లు వాళ్ళకి అర్థమైపోతే హేళన చేస్తారంట. పౌల్ని ఏమన్నాడు ఫెలక్స్, నీకు పిచ్చి పెట్టిందని అడిగాడు. దైవ సంబంధం విషయాలు చెప్తే ఏం చెప్పాడు, ఏంటి నువ్వు ఎంత చదువుకున్నావు నీకేం పిచ్చి పెట్టిందని అడిగాడంట. కొంతమందికి ఆధ్యాత్మిక విషయాలు అర్థం అయినప్పుడు నేను పిచ్చోళ్ళ చూస్తారు. సిలువను కూర్చిన వార్త నశించిన వారు వెరుతాను, కానీ మనకైతే శక్తిని ఆశ్రయించిన వారికి శక్తికరంగా ఉంటుంది. నార్మల్ ఉన్న వాళ్ళకి ఎలా అంటే పిచ్చి మాటలా ఉంటుంది. కాబట్టి పిచ్చోళ్ళు ఎవరో మంచోళ్ళు ఎవరో చూసి మీరు మాట్లాడిన అవతలతో కొంచెం ఎందుకంటే నేను బాగా పొడవబడినోడికి ఏటవుతుంది, అర్థమవుతుంది పొడి మాటలు. కాబట్టి నేను మరలా చెప్తున్నాను, మా నాలుకతో నేను పాపం చేయకుండా నా మార్గాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. కాబట్టి మనందరం కూడా కీర్తనకారుడు మొదటి వచనం చెప్పినట్లుగా అందరూ కూడా మీ నాలుకలతో మీరు పాపాలు చేయకుండా మార్గాలు జాగ్రత్తగా చూసుకోండి. రెండోది, భక్తిహీనులు మీ ఎదుట ఉన్నప్పుడు ఏం పెట్టుకోలేకపోతే ఏం చేయాలా? ఇంకో ఉదాహరణ చెప్తాను చూడండి. సడన్గా పాము ఎదురు వచ్చింది అనుకోండి, మీకు మీ చేతిలో ఏమీ లేదు, ఏం చేస్తారు? కర్ర ఉంటే ఏం చేస్తారు? ఇప్పుడు మీ దగ్గర సరిగ్గా వాక్యానుసారంగా చక్కగా 2-3 మాటలు చెప్పగలిగితే చెప్పండి, లేదా వెంటనే అక్కడి నుంచి పారిపోండి. ఏసేపు ఏం చేశాడు? పారిపోయాడు. అయ్యో పారిపోతే నువ్వేం తక్కువని కాదు, తగ్గించుకుంటే నువ్వేమో నీచుడివని కాదు. తగ్గించుకున్నా పారిపోయిన వాళ్ళందరూ కూడా ధన్యులు, నిలబడి పోరాడేవారు అందరూ కూడా అన్యులు. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.